మీరు నువ్వు కూడా పొన్నూరు గుడికి వెళ్ళారు కదా అవును బావ, నిన్నే రీల్ చూసాను, బాగుంది. వేరే వర్క్ ఉండి వెళ్తా ఉండి అక్కడ ఆగాం, గుడి ఫేమస్ చూద్దాం అంటే అమ్మాయి వీడియో తీయమంటే తీసాను, రీల్ చేస్తానంటే. నువ్వేం తీసింది? నేనే బాగానే చూసారా? థ్యాంక్ యూ బావ. మాకు కాంపిటీషన్ వస్తా కంపెనీ తీసి అదేం లేదు, ఏదైనా షాప్ సంబంధించి కొత్త ఐటమ్స్ వస్తావంటే అది అందరు కస్టమర్లకి ఈ ఐటమ్ కూడా ఉంటాయి, ఇంత రేటు దొరికిద్దని తెలియడం కోసం నువ్వు వీడియోస్ తీస్తూ ఉంటా. అన్నట్టు మర్చిపోయాను, నెక్ బ్యాండ్ ఒకటి తీసుకున్నావు మొన్న, అది ఎలా ఉంది పర్ఫార్మెన్స్? బాగుందిరా. ఇప్పుడు నువ్వు ఇచ్చేది అదే కదా? ఇదే బైక్ మీద వెళ్ళేప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ వర్క్ అవుతుందా? డిస్టర్బెన్స్ వస్తుందా అవతల వాళ్ళకి వాయిస్? లేదు లేదు, ఇది నాయిస్ క్యాన్సిల్ చాలా చాలా బాగుంది ఇది. ఓకే, నీకు సౌండ్ ఎలా ఉంటుంది? వచ్చే సౌండ్ బాగానే ఉంది, లేకుండా అంతా ఓకేనా? మరి ఛార్జింగ్ బెటర్ గానే వస్తుందా? ఛార్జింగ్ మెయిన్ రాది. ఇది బోటి వాడాను కదా, అది ఒక రోజు పెడితే 2 రోజులు వచ్చింది. ఓకే, నేను ఖచ్చితంగా ఇప్పుడు వాడతానే ఉంటా, పాటలు వింటా ఉంటా, బైక్ మీద వెళ్ళేటప్పుడు ఎక్కువగా రేటింగ్ కదా అవండి. సో బాగానే ఇది కూడా అలానే వస్తుంది. బ్రాండ్ మరి అంత పెద్ద బోట్ లాగా కూడా వర్క్ చేస్తుంది మనకి, నాకు బాగా నచ్చింది. నేను కూడా జనరల్ కాస్ట్ లో మెయిన్ అది రీజన్. నేను ఇవి తెప్పించిన పర్పస్ కూడా అదే, అందరూ OnePlus బోట్ వాడలేదు, 2000, 3000, 4000 పెట్టి. సో 1000 రూపీస్ లోపే బెస్ట్ కాస్ట్ లో మంచి హై పర్ఫార్మెన్స్ లో ఉండిద్దని నేను రివ్యూ కనుక్కొని అన్ని షాప్స్ లో కనుక్కొని తెప్పించా. మన ఢిల్లీ నుంచి తెప్పించా. ఎలా ఉన్నాయో చూస్తే వాళ్ళు 100 పీస్ ఆర్డర్ పెట్టుకున్నాను అడుగుతున్నా. బాబు మా షాప్ ఏదైనా రివ్యూ ఇవ్వచ్చు కదా నువ్వు? అదే ఇప్పుడు అందరూ రీల్స్ తోనే కదా మార్కెటింగ్ అయ్యేది. అవునులే, నేను రివ్యూ ఇచ్చేదిరా. మా షాప్ గురించి నీకు నచ్చినవి ఏమైనా చెప్పావు అనుకో, నీకు తెలిసిన వాళ్ళకి కన్నా ఎవరికైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది. మార్కెటింగ్ లో బాబాయ్ మౌత్ పబ్లిసిటీ అనేది ఒకటి ఇంపార్టెంట్. అది ఆల్రెడీ మీకు వచ్చేసింది మౌత్ పబ్లిసిటీ. ఏది అరండల్పేట బ్రాడీపేట 4వ లైన్ లో పెట్టా చూసా లోపలికి, అక్కడ లోపల పెట్టినా గానీ నీ బిజినెస్ నడిచింది. ఇక్కడ బయటకు వచ్చినా గానీ అలానే నడుస్తుంది బాగా. ఓకే, మరి అలాంటప్పుడు నీకు రివ్యూలు అవసరమా, పబ్లిసిటీ అవసరమా నీకు? చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ గానీ ఎవరన్నా కొంతమంది అడుగుతున్నారు, మీకు ఏమైనా వీడియో చేసి పెట్టాలా అంటే నేను ఓకే చేయించుకోవాలేమో అనుకుంటున్నా. బిజినెస్ జరగకపోతే, సేల్స్ జరగకపోతే ఆ మార్కెటింగ్ చేసుకోవడం కోసం ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు చూసావా, వాళ్ళని వాడుకునే చేస్తారులే గానీ అది అసలు నీకైతే అవసరం లేదు నన్ను అడిగితే. ఇప్పుడు నేనున్నాను రా, మా బ్రదర్స్ గానీ, మా బామ్మర్దులు గానీ, నా ఫ్రెండ్స్ గానీ ఎంతమంది వస్తున్నారు చెప్పు? అందరూ వస్తారు. వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్ ఇంతకుముందు? నేనే నా ఫ్రెండ్ ని. మరి నా మౌత్ పబ్లిసిటీ ద్వారా అటు వెళ్ళిపోయింది. అలానే మౌత్ పబ్లిసిటీ అంటే కస్టమర్ వచ్చినప్పుడు నువ్వు ఫ్రీగా మాట్లాడతావు, చాలా ఫ్రెండ్లీగా ఉంటావు, అదొక్కటి చాలు. అదొకటే ఉండకూడదు, మళ్ళీ వర్క్ కూడా ఉండాలి. వర్క్ కూడా ఉంది, మంచి ఐటమ్స్ ఉన్నాయి, ఇంకేం కావాలి నీకు? ఈ రివ్యూలు తప్ప నన్ను అడగ మాకు. మౌత్ పబ్లిసిటీ వెళ్ళిపోయింది, అలా చేసుకో. ఆర్వి మొబైల్స్ లో స్టాఫ్ కావాలను, ఎవరైనా మొబైల్ రిపేర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్స్ కి అయితే కాంటాక్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ చేయండి.